నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దావోస్ లో సీఎం పెట్టుబడిదారులతో వరుస భేటీలతో బిజీ. అంబేద్కర్ స్మృతివనంను పరిశీలించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయ స్వామి. విద్యుత్ ఉద్యోగుల సమస్యలే మా సమస్యలుగా భావిస్తాం, మంత్రి గొట్టిపాటి రవికుమార్. భాజపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా అడ్డూరి శ్రీరామ్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి రోజు పర్యటనలో బిజీగా గడిపారు. దావోస్ లో ఉత్సాహంగా పలకరింపులు, పెట్టుబడిదారులతో వరుస భేటీలు, అవకాశాలకు ఆంధ్రప్రదేశ్ వేదిక అని పెట్టుబడులకు ఆహ్వానం సీఎం చంద్రబాబు నాయుడు పలికారు. జ్యూరిచ్లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్లోని భారత అంబాసిడర్ మృదుల్ కుమార్తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఏబీబినో, నోవర్టిస్ వంటి దిగ్గజ కంపెనీలతో సహా ఇప్పటి వరకు 350కు పైగా స్విట్జర్లాండ్ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టాయని, మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని మృదుల్ కుమార్ వివరించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఫార్మాసిటికల్స్, మెడికల్ డివైస్లు, టెక్నికల్, టెక్స్టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్లింగ్ ఏఐ యూనివర్సిటీకి కలిసి పనిచేసేలా చూడాలని మృదుల్ కుమార్ కు ముఖ్యమంత్రి చెప్పారు. వర్క్ ఫ్రం హోం విధానంలో స్విట్జర్లాండ్ కు కావాల్సిన సేవలను అందించేందుకు అన్ని రంగాలకు చెందిన నైపుణ్య యువత ఏపీలో ఉన్నారని వివరించారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ముందుగా జ్యూరిచ్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ అధికారుల బృందానికి విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రి జ్యూరిచ్ రావడంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బోండా సిద్ధార్థ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ను టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ మర్యాదపూర్వకంగా కలిశారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిచ్ వచ్చిన సందర్భంలో బోండా సిద్ధార్థ కలిశారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా ఆప్యాయంగా పలకరించే నారా లోకేష్ అక్కడ తెలుగువారైన బోండా సిద్ధార్థ ఇంకా పలువురిని ఆయన ఆప్యాయంగా పలకరిస్తూ చిరునవ్వులు చిందించారు. Entrepreneur skills on their blood. Every person, if you see, they are doing extremely well. And also, third one, if you see, most acceptable community globally. I can proudly say, Indians are doing extremely well by serving the global community as on today. It will continue even for future. All these things are possible today. Again, we are having a right leader at right time. That is Narendra Modi, Honorable Prime Minister today. Very stable government, 11 years. You are seeing all over the world, so many problems politically. In India, there is a strong leader, visionary, and also is having clarity in administration or future. He prepared Vikasit Bharat 2047. I don't have any doubt you are going to witness. Already symptoms are, we are seeing. By 2047, India will be number 1 or number 2. There is no doubt about it. I am totally confident. And also Indians globally will be number 1 in creating wealth and also servicing the global community. ఎంజీ రోడ్లోని 150 అడుగుల సామాజిక న్యాయ శిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పరిశీలించారు. మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. దేశంలోనే ప్రథమంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారని, అమరావతిలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి స్థల సేకరణ కూడా చేసినట్లు వీరాంజనేయ స్వామి తెలిపారు. టీడీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందని అక్కస్తో జగన్ అమరావతి నుండి విజయవాడకు అంబేద్కర్ విగ్రహాన్ని మార్చారని తెలిపారు.
ఎన్నికల ముందు హడావిడిగా అంబేద్కర్ విగ్రహం ప్రారంభించడానికి అంబేద్కర్ వాదులు వ్యతిరేకించారని ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. స్మృతివనం పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని, తెలంగాణలో 150 కోట్లతో అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తే ఆంధ్రలో 450 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు 2014-19లోనే విజన్ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని తెలిపారు. చంద్రబాబు పెద్ద ఎత్తున అమరావతిలో విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారని, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతిని ఇచ్చిదం చేశారని తెలిపారు. అప్పుడు అవినీతి జరిగిందని వైసీపీ నాయకులు అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. స్మృతివనంపై స్పెషల్ రివ్యూ చేసి భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి చేస్తామని, అధికారులతో సమీక్ష చేసి ఏ విధంగా పూర్తి చేస్తామని తెలిపారు. 25వ జన్మదిన సందర్భంగా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీలో మా నాయకుడు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయటం, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ విగ్రహాన్ని మేము ఏర్పాటు చేస్తామని ప్రకటించినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి. దానికి కంటిన్యూషన్గా అమరావతిలో భూమిని కేటాయింపు చేసి నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టడం జరిగింది. తర్వాత మా ప్రభుత్వం ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. వాళ్ళకి ముందున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎటువంటి మంచి పేరు రాకూడదు, ఒక దురుద్దేశం కుట్ర. ఆ రోజు అమరావతి తీసుకున్నా, పోలవరం తీసుకున్నా, ఈ అంబేద్కర్ స్మృతివనం తీసుకున్నా, గ్రామాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవి ఏవి కూడా ఏ బిల్డింగ్స్ కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా నిరుపయోగంగా పెట్టడం అలవాటు అయిపోయింది. దానిలో భాగంగా అక్కడ ఉన్న అమరావతి స్మృతివనాన్ని తీసేసి అవి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు ప్రతిష్ట వస్తాయనేటువంటి ఒక కుట్ర కోణంతో, దురహంకారంతో ఆ ప్లేస్ నుంచి ఇక్కడ మార్చడం జరిగింది. ఈ కార్యక్రమం ఇది పూర్తి చేశారు. చేసిన తర్వాత ఎన్నికల ముందు హడావుడిగా ఆ రోజు ప్రజా సంఘాలు అందరూ కూడా ఓపెనింగ్ అప్పుడు కూడా ఆక్షేపణ తెలియజేసినప్పుడు కూడాను తాను ఓపెన్ చేశారు. ఇప్పుడు చూస్తే వర్క్ చాలా పెండింగ్ ఉంది. ఎందుకు హడావుడిగా ఓపెన్ చేశారో మా జిల్లాలో కూడా చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్టు కూడా అలాగే పూర్తి కాకుండానే జాతికి అంకితం అని చెప్తారు. ఇటువంటి ఫేక్ స్టంట్స్కి వాళ్ళు ఇదైపోయారు. మేమైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదలుచుకోలేదు. ప్రాజెక్ట్ అయినా కానీ మేము పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాజెక్టు ఎవరు పెట్టారు ఏంటి అనేది మాకు అవసరం లేదు. ఈ సెంటర్లో ఏర్పాటు చేసాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ప్రజలకి కూడా మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు కార్పొరేషను ఇవన్నీ చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కొంచెం నిర్ణయాలు తీసుకుని ఈ ప్రాజెక్ట్ని మేము ప్రజలకు అందుబాటులో ఉంచుతాం, పూర్తి చేస్తామని చెప్పడం కోసం అంటే ఇక్కడ సెంట్రల్ ఎమ్మెల్యే గారు మన బోండా ఉమామహేశ్వర గారు కూడా చాలాసార్లు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడే చాలా అపోహలు వచ్చాయి. ఇందుకు హైదరాబాద్లో కూడా ఇదే ప్లాంట్ పెట్టినప్పుడు ఎంత బడ్జెట్ ఇక్కడ ఏంటండి ఇవన్నీ చూస్తే ఇక్కడ ఇంకో చూస్తే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ది, కానీ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేలాగా మున్సిపల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా దీన్ని చేసింది వచ్చేసి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు. ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక అనుమానాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రజాధనం దుర్వినియోగం చేయకూడదు. మహనీయుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గారిని రాజకీయాల్లోకి మేము వివాదాల్లోకి మేము పెట్టదలుచుకుని ప్రాజెక్టు పూర్తి చేస్తాం. మొట్టమొదట 2014-2019లో విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక స్మృతివనం పెట్టి పెద్ద ఎత్తున ఆ మహానుభావుడు, మహనీయుడు, మనకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఆ రోజు ప్రతిపాదనలు చేయటం. అట్లాగే 2019లో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ విగ్రహాన్ని అమరావతిని విచ్ఛిన్నం చేసి మరి ఇక్కడ తీసుకొచ్చి విజయవాడ నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదనలు పెడతాం. దీంట్లో అనేకమైనటువంటి ఎలిగేషన్స్ అప్పుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా వదలకుండా అవినీతి జరిగిందని చెప్పి ఆ రోజు మరి అంబేద్కర్ అభిమానులు కానీ అంబేద్కర్ భావజాలం గల వాళ్ళు కానీ అనేక రకాలుగా మీడియాలో వార్తలు వచ్చినాయి. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక మహనీయుని విగ్రహాన్ని, ఈ స్మృతివనాన్ని అద్భుత రీతిలో తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయటమే కాకుండా
ఇవాళ గౌరవ మంత్రివర్యులు మరి బాలా వీరాంజనేయ స్వామి గారిని ఇక్కడికి పంపించి పూర్తిగా స్టడీ చేసి దీని మీద ఒక స్పెషల్ రివ్యూని కూడా పెట్టి ఏమేమి పనులు ఇంకా కొరవున్నాయి, బ్యాలెన్స్ వర్కులు ఏమేమి ఉన్నాయి, దీన్ని ఏ విధంగా భవిష్యత్ తరాలకి మెరుగైనటువంటి స్థితిలో ఇవ్వాలనేది అధికారులతో కలిపి ఇవాళ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు కానీ అధికారులు కానీ అందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అందరినీ కూడా త్వరలోనే ఒక సమీక్ష ఏర్పాటు చేసి ఆ సమీక్షలో ఇప్పుడున్నటువంటి స్థితిగతులు ఏంటి, దీన్ని ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు ఏ విధంగా తీసుకెళ్లాలని మొత్తం స్టడీ చేసి ముఖ్యమంత్రి గారి ముందు పెట్టి దీన్ని అద్భుతమైనటువంటి రీతిలో చేయాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. దాంట్లో భాగంగానే ఇవాళ ఇచ్చేసినటువంటి మా నియోజకవర్గానికి ఇచ్చేసిన మంత్రి గారికి ధన్యవాదాలు, అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తెమ్మని కూడా మంత్రివర్యులను రిక్వెస్ట్ చేస్తాం. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు మా సమస్యలుగా భావిస్తామని ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డ్ వ్యాపార సంస్థ కాదని సర్వీస్ సంస్థ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని, రాబోయే కాలంలో రెన్యూవల్ ఎనర్జీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని మంత్రి తెలిపారు. వెన్యూ కన్వెన్షన్ హాల్లో ఉద్యోగులు ఏర్పాటు చేసిన 2025 డైలీ క్యాలెండర్ ప్రారంభ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఏపీ ఎస్సీబీ ఉద్యోగుల డైరీని మంత్రి రవికుమార్ ఆవిష్కరించారు. క్యాలెండర్ను ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు ఆవిష్కరించారు. రవికుమార్ మాట్లాడుతూ విద్యుత్ ఇంజనీర్లు సంస్థ మనుగడ కోసం రాత్రింబవళ్లు పనిచేస్తారని కొనియాడారు. ఇతర రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డ్ వ్యాపార సంస్థ కాదని సర్వీస్ సంస్థ అని తెలిపారు. విజయవాడ వరదల్లో బాధితులకు అండగా ఉంటూ నారా చంద్రబాబు నాయుడుకు 10 కోట్ల రూపాయలను విద్యుత్ ఉద్యోగులు విరాళంగా అందించారని ఆయన తెలిపారు. ఎండీ కేబిఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ సర్వీసులకు రాకముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేశానని, విద్యుత్ ఇంజనీర్లు తెలుసునని, ఇంజనీర్లు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రితో మాట్లాడి రాబోయే రోజుల్లో ఇంజనీర్లు సంఖ్య పెంచుతామన్నారు. విద్యుత్ సంస్కరణల తర్వాత విద్యుత్ ఇంజనీర్ల పాత్ర అద్వితీయంగా పెరుగుతుందన్నారు. పవర్ సెక్టార్లో వస్తున్న క్లీన్ ఎనర్జీ పాత్రపై నేడు అందరూ చర్చించారన్నారు. ముందుగా పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు అందరూ కూడా. ఇందాక నుంచి మన పెద్దలందరూ కూడా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పిఆర్సీకి సంబంధించిన సమస్య దాదాపు 2019 నుంచి ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అది వివిధ దశల్లో కూడా దీని గురించి నేను కానీ మన ఇప్పుడు ప్రస్తుత సిఎస్ గారు కూడా 2-3 సార్లు ప్రస్తావించుకోవడం కూడా జరిగింది. ఉద్యోగస్తులకు ఈ సమస్య ఒకటి ఉందని చెప్పి పలు సందర్భాల్లో అది ఖచ్చితంగా తొందరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఏ విషయం కోసం మీరు ఎదురు చూస్తున్నారో దానికి ముఖ్యమంత్రి గారి నోటి నుంచి మంచి వార్త వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను కూడా ఎందుకు అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 2014లో కానీ 18లో కానీ పలు సందర్భాల్లో ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యల్లో నారా చంద్రబాబు నాయుడు గారే ఈ పిఆర్సీకి పలు సందర్భాల్లో 14లో 18లో ఇందాక మన సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచిది ఉంటుంది. అదేవిధంగా ఇందాక మన వాళ్ళు చెప్పారు, కింద గ్రౌండ్ లెవెల్లో ఏఈలు కానీ మిగతా కొంతమంది ఇంజనీర్స్ కానీ స్టాఫ్ లేక సర్వీస్ ఇవ్వడంలో కొద్దిగా ఇబ్బంది పడ్డాము పలు సందర్భాలను చెబుతున్నారు. ప్రత్యేకంగా నాకు కూడా అది అనుభవం ఉంది. ఎందుకంటే మేమందరం కూడా కింద పనిచేస్తూ ఉంటాము. ఎందుకంటే మండలాలు కాన్స్టిట్యున్సీలకు 5-6 మండలాలు ఉంటే 2-3 ఏఈలు, అదే 100-150 గ్రామాలు ఉంటే లైన్ మ్యాన్లు 50-60 మంది ఉన్నారు. ఒక్కొక్క లైన్ మ్యాన్ 4-5 గ్రామాలు పనిచేయాల్సి వస్తున్నాడు. ఒక్కొక్క ఏఈ వచ్చేసరికి 2-3 మండలాలు పనిచేయాల్సి వస్తున్నారు. వాళ్ళ మీద కూడా వర్క్ లోడ్ పెరిగిపోతుంది. మన సమస్య ఉన్న 24 గంటలు రేత్రంటూ పగలంటూ 24 గంటలు ఎవరు అడిగినా ఎవరు ఫోన్ చేసినా లేచి పరిగెత్తుకుంటూ పనిచేయాలి.
పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తించి ప్రాధాన్యతనిస్తుందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షునిగా అడ్డూరి శ్రీరామ్ ఎన్నుకోవటం జరిగింది. నగరంలోని జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. అడ్డూరి శ్రీరామ్ను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఎన్నిక నిర్వహించడం జరిగింది. అధ్యక్ష పదవిని 15 మంది వరకు ఆశించడం జరిగింది. పార్టీ నాయకత్వం అభిప్రాయ సేకరణ జరిపింది. అందరి అభిప్రాయం మేరకు జిల్లా అధ్యక్షునిగా అడ్డూరి శ్రీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నిక వ్యవహారాల్లో కార్యకర్తలు పలువురు నాయకులు అభిప్రాయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. పార్టీని బలోపేతం చేయటంలో శ్రీరామ్ పనితీరును పార్టీ గుర్తించిందని ఆమె తెలిపారు. అధ్యక్షుడు అనే భావన లేకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్లాలని ఆమె తెలిపారు. శ్రీరామ్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినప్పటికీ అనివార్య కారణాల వల్ల సుజనా చౌదరి పేరు ప్రస్తావించడం జరిగిందన్నారు. పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు సుజనా చౌదరి మాట్లాడుతూ బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని తెలిపారు. బీజేపీ సంస్థాగతంగా పటిష్టం చేయడానికి శ్రీరామ్ నాయకత్వం అవసరమన్నారు. శ్రీరామ్ గారు ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షులుగా నియామకమైనటువంటి సందర్భంలో నేను ప్రత్యేకించి అడ్డూరి శ్రీరామ్ గారిని నేను అభినందిస్తున్నాను. వారికి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఇందాక ఈ జిల్లాకు సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి సూర్యనారాయణ రాజు గారు వారు వివరంగా చెప్పడం జరిగింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించబడతాయి భారతీయ జనతా పార్టీలో ఆనవాయితీగా అని చెప్పి వారు తెలియజేశారు. అయితే ఇక్కడ అందరూ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే చాలా పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించబడతాయి. అంటే ఎన్నికలకి సంబంధించినటువంటి ఆఫీసర్ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారితో పాటు 2 ఆర్ఓలు జిల్లాలో అందరూ ఎవరైతే జిల్లా అధ్యక్షులు కావాలి అని భావిస్తారో వారందరి పేర్లు అభిప్రాయాలు సేకరించడం, ఆ తర్వాత కింద ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అభిప్రాయాలు సేకరించడం, వాటన్నిటినీ క్రోడీకరించి రాష్ట్ర నాయకత్వానికి తెలియజేయడం, రాష్ట్ర నాయకత్వం వాటిని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి పంపించి ఆ తర్వాత నిర్ణయం అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అడ్డూరి గారితో పాటు శ్రీరామ్ గారితో పాటు ఇంకొక 4-5 పేర్లు కూడా ముందుకు వచ్చినటువంటి నేపథ్యం. అంటే ఇందాక సూర్యనారాయణ రాజు గారు చెప్పారు దగ్గర 15 మంది ముందుకు వచ్చి వారు ఎన్నికలకి సంబంధించి వారు నామినేషన్స్ వేశారని. అయితే ప్రధానమైనటువంటి 4 పేర్ల నుండి ఇవాళ అడ్డూరి శ్రీరామ్ గారు గతంలో కూడా 1.5 సంవత్సరాల పాటు వారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భంలో వారు ఇక్కడ జిల్లాలకు సంబంధించి ఇక్కడ బూత్ కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ మండల కమిటీలు కానీ వేస్తూ పార్టీని ఇక్కడ బలోపేతం చేయడానికి వారు చేసినటువంటి కృషిని ఇవాళ నిజంగా పార్టీ గుర్తించిందని చెప్పి వారి నియామకం ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. కాపాడటానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ప్రాసెస్ని ఫాలో అవుతుంది. ఆ విధంగా అడ్డూరి శ్రీరామ్ గారిని జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యమైన సబ్జెక్ట్ అది కాబట్టి అడ్డూరి శ్రీరామ్ గారితో నేను గత 5 సంవత్సరాల నుంచి నేను అనేక సందర్భాల్లో కలిసి పనిచేయడం జరిగింది. గత సంవత్సరం నుంచి అయితే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా అనేక సందర్భాల్లో అనేక ప్రదేశాల్లో కూడా పనిచేశాం. నా అభిప్రాయం ప్రకారం అడ్డూరి శ్రీరామ్ గారు సౌమ్యుడు, సమర్థుడు. డెఫినెట్గా ఇందా మేడం గారు చెప్పినట్లు అందరితో కలిసి పైకి తీసుకొని వెళితే ఇప్పుడు ప్రస్తుతానికి కనుక మార్కులు వేయాలి అంటే 55 మార్కులు 60 మార్కులు వేయాలంటే 100 మార్కులు తెచ్చుకునే పొటెన్షియల్ ఉంది ఆయన దగ్గర. ఆ విధంగా పని చేస్తాడని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉన్నది. డెఫినెట్గా అందరితో పాటు, ఎందుకంటే చాలామంది ప్రయత్నం చేస్తారు, వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించాలని చెప్పి అడ్డూరి శ్రీరామ్ గారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ఆశీర్వదిస్తూ ఆరోగ్యాన్ని ఇచ్చి భారతీయ జనతా పార్టీని మంచి ఇంకా అభివృద్ధిలో తీసుకువెళ్ళాలని చెప్పి మేడం గారు చెప్పినట్లుగా ఈ రోజున గత 5 సంవత్సరాల నుంచి జరిగిన అరాచక పాలన వలన ఆంధ్రప్రదేశ్ కనీసం 20 సంవత్సరాలకు వెనకబడిపోయింది. నిన్నగాక మొన్న అమిత్ షా గారు కూడా చెప్పారు. సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు కూడా ఎన్నిక ప్రక్రియ ద్వారానే ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. అది సంస్థాగత నిర్మాణంలోని మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి ప్రక్రియ. అందులో భాగంగానే ఈరోజు గత సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం దగ్గర నుంచి బూత్ అధ్యక్షుల నియామకం దగ్గర నుంచి మండల కమిటీల ప్రక్రియ ద్వారా మండల అధ్యక్షులను ఎన్నుకొని తర్వాత మండల అధ్యక్షుల ద్వారా మిగతా ఉన్నటువంటి సీనియర్ నాయకులు
పెద్దల ద్వారా జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ అందులో భాగంగానే నిన్న నామినేషన్ల ప్రక్రియ జరిగింది. అందులోనే అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుల దగ్గర నుంచి సీనియర్ నాయకుల దగ్గర నుంచి కార్యకర్తలు అందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు నేనే ఉండాలి బాగుంటుందని చెప్పినందుకు వారందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా పెద్దలు పురంధేశ్వరి గారు సుజనా చౌదరి గారు చెప్పినట్టుగా తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకుంటూ పార్టీ శ్రేయస్సే లక్ష్యంగా పార్టీ కోసం అంకిత భావంతో చిత్తశుద్ధితోని పనిచేసే ప్రతి కార్యకర్తని కలుపుకొని పార్టీ అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోని అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ కూటమి ద్వారా భారతీయ జనతా పార్టీ గెలిచే లక్ష్యంతోనే పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు. 400 కోట్ల పైబడి విజయవాడ నగరంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే రాత్రిపూట కరెంట్ కట్ చేసి అంబేద్కర్ విగ్రహం ప్రజలకు కనిపించకుండా చేస్తున్నారని తెలిపారు. బందర్ రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావాజాలాన్ని భావితరాలు తెలుసుకోవడానికి సుమారు 400 కోట్లకు పైగా ఖర్చు పెట్టి మహాత్మా గాంధీ రోడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వనాన్ని ఏర్పాటు చేశారన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి మంత్రి సిద్ధప్ప వచ్చి విగ్రహాన్ని పరిశీలించి ఇలాంటి విగ్రహాన్ని కర్ణాటకలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి నాగార్జున తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజలు చూడకుండా రాత్రిపూట కరెంట్ కట్ చేయటం ఎంతవరకు సమంజసమన్నారు. ఇక్కడ ఖాళీ స్థలాన్ని వ్యాపారస్తులకు అద్దెకివ్వటం సమంజసమన్నారు. విగ్రహం ఏర్పాట్లు ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎలాంటి విచారణకైనా సిద్ధమని మాజీ మంత్రి సవాల్ చేశారు. ప్రస్తుతం మిగిలిపోయిన పనులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అపచారం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు జరుగుతున్న తంతును గమనిస్తున్నారని నాగార్జున హెచ్చరించారు. ఎవరొచ్చినా ఎవరుండినా ఎన్ని సంవత్సరాలైనా అంబేద్కర్ గారించి తెలుసుకుంటారు, మననం చేసుకుంటారు, వారి అడుగుజాడల్లో నడుస్తారు, బ్రహ్మాండంగా ఉంటుందని ఆశపడ్డాం. కానీ ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం వస్తే అంబేద్కర్ గారి మీద సీతకన్ను, అంబేద్కర్ భావజాలం మీద దాడి, అంబేద్కర్ గారి పేరు ఈ రాష్ట్రంలో ఉండకూడదన్న ఆలోచన, అంబేద్కర్ గారు ప్రపంచానికి తెలియకూడదని ఒక క్షుద్ధతో ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి ఉన్న పేర్లు తొలగిస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి, ఈ పార్కుకి సంబంధించి, ఈ మాన్యుమెంట్కి సంబంధించి అనేక అంశాలు పొందుపరిస్తే అన్నిటినీ ఆపేశారు. దోపిడీ వ్యవస్థ వల్ల అన్ని వర్గాలు నష్టపోతున్నాయని, దోపిడీ వ్యవస్థను అరికట్టవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఊడిగం చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. సోషలిస్ట్ ఉద్యమ నేత విఐ లెనిన్ 100వ వర్ధంతి సభ లెనిన్ సెంటర్లో జరిగింది. పలువురు నేతలు విఐ లెనిన్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి యువతరం సోషలిస్ట్ ఉద్యమ నేత లెనిన్ బాటలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశం అభివృద్ధి చెందకపోగా అన్ని వ్యవస్థలు నాశనమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో యువతకు ఉపాధి లేకుండా పోతుందన్నారు. బడా పెట్టుబడిదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వ్యవస్థలను అప్పచెబుతుందన్నారు. రాష్ట్ర ప్రజలను ఎన్డీఏ కూటమి మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. విగ్రహాల కమిటీ చైర్మన్ జమీందార్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం వెనుక ఆ నేతల స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా ముందుకు సాగాలన్నారు. పెట్టుబడి మీద యుద్ధం ప్రకటించి 107 సంవత్సరాల క్రితం విజయం సాధించినటువంటి లెనిన్ శతవర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. ఆయన జీవించింది 54 సంవత్సరాలు అయినా సరే ప్రపంచానికి ఆదర్శంగా ఒక నూతన వ్యవస్థ, యువతరం యొక్క భవిష్యత్తుకి గ్యారంటీ ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ, సోషలిస్ట్ వ్యవస్థను ఆయన నిర్మించి ప్రపంచానికి స్ఫూర్తిని ఇచ్చాడు. ఆ స్ఫూర్తితోనే భారతదేశంలో కూడా మనం స్వతంత్రం కోసం పోరాడి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టుకొని ఈరోజు 75 సంవత్సరాల పాటు స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. కానీ గత 10 సంవత్సరాలుగా ఈ పెట్టుబడి ఇష్టానుసారం పేటరేగిపోతూ అన్ని రాష్ట్రాలని కబళిస్తూ ఉన్నది. అదానీ లాంటి వాళ్ళు మార్కెట్ల విస్తరణ కోసం
అశ్వమేధయాగం చేస్తూ పోర్టులు, హైవేలు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, మైనింగ్ మొత్తాన్ని కబళిస్తూ ఉంటే మోడీ, అమిత్ షాలు ఇద్దరు కూడా దాని కాపలాదారులుగా ఎవరైతే ప్రజలు తమ ఆస్తుల్ని, ఆదాయాల్ని కాపాడుకోవడం ముందుకు వస్తున్నారో వాళ్ళందరి మీద, ఆ వర్గాల మీద దాడులు నిరంకుశంగా అణిచివేయటం, కేసులు, ఈ రకమైనటువంటి ఒక ఆధిపత్య ధోరణితోటి ఈరోజు మోడీ, అమిత్ షా పరిపాలన సాగుతున్నది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని జాతీయ సంగీత కళాకారుల సంఘ వ్యవస్థాపకుడు చెన్నారావు అన్నారు. కళారంగానికి జీవితాలను అంకితం చేస్తున్న కళాకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలను చేపట్టి వాటిని అమలుపరచాలన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర అంతర్జాతీయ సంగీత కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చెన్నారావు మాట్లాడుతూ, గతంలో తమిళనాడు గవర్నమెంట్ కళాకారులకు 1,00,000 మందికి పైగా కళాకారులకు వారికి అవసరమయ్యే పరికరాలను ఉచితంగా ఇచ్చారన్నారు. ఎన్డీఏ కూటమి కూడా రాష్ట్రంలో కళాకారులపై శ్రద్ధ చూపించాలన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో కళాకారులు కూటమి అభ్యర్థుల విజయానికి విశేష కృషి చేశారన్నారు. కళాకారుల ఏపీ అధ్యక్షురాలు మీరా మాట్లాడుతూ, ఏపీలో కళాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారంకై అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా రాష్ట్ర కమిటీ నియమించారు. 5 రాష్ట్రాలలో మన జాతీయ సంఘం కళాకారుల పట్ల చాలా కృషి చేస్తుంది గత 25 ఏళ్ల నుంచి. అదే తరుణంలో మా యొక్క కళాకారులు ఘోష, మా యొక్క సాధక బాధల్ని ఏ ప్రభుత్వం వింటుందో ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం జరుగుతుంది. నాడు తమిళనాడులో కూడా 1,05,000 ఇన్స్ట్రుమెంట్లు పంచడం జరిగింది. అదేవిధంగా ఈనాడు ఆ కళాకారుల కుటుంబం నుంచి వచ్చినటువంటి గొప్ప వ్యక్తులు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మేము సంకల్పించుకొని కొన్ని కార్యక్రమాలు కూడా మేము కళల్లో నాడు ఎలక్షన్లో కూడా మా సోదరిమణి మీరావి గారు ఎంతో కష్టపడి చేశారు. అదే ఎందుకంటే కళలు ఎవరైతే బతికించగలుగుతారో వారిని ముందుకు తీసుకురావడం కళాకారుల యొక్క బాధ్యతగా భావించి మేము చేసినటువంటి దానికి మా దృష్టికి తీసుకోవాలి. మీకు ఒక విషయం చెప్తా, త్యాగరాజ స్వామి వారు ఏ నెలలో పుట్టారు, అదే నెలలో మహానుభావుడు మన దైవ సంభూతుడైనటువంటి ఎన్టీ రామారావు గారు పుట్టడం జరిగింది. అదే త్యాగరాజ స్వామి వారు ఏ నెలలో అయితే పరమపదించారో అదే నెలలో మన ఎన్టీ రామారావు గారు కూడా పరంపదించడం జరిగింది. ఇటువంటి మహానుభావులు కళాకారులు త్యాగయ్య అనుకుంటే మరో త్యాగయ్యగా మన లోకానికి వచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళందరినీ కూడా మేము మా కళాకారుల సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కరించుకోవాలని నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు ఎల్వి చెన్నారావు గారు నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు అప్పగించినటువంటి బాధ్యతల్ని సక్రమంగా ప్రభుత్వం దృష్టికి, మా కళాకారుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని న్యాయబద్ధంగా మేము అందరి దృష్టికి తీసుకెళ్ళి ఎవరెవరి దగ్గర నుంచి మా కళాకారులకి, పేదవాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, ఇంతవరకు కొంతమంది కళాకారులకి ఐడి కార్డులు అనేది లేవండి. ఆ ఐడి కార్డులు పేదరికంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇల్లు స్థలాలు కానీ ఇల్లు కానీ వాటి గురించి మాట్లాడే ప్రభుత్వం సంగీత వాయిద్య కళాకారుల రాష్ట్ర కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కమిటీకి మీరాబాయిని అధ్యక్షురాలుగా నియమిస్తూ ఈరోజు జాతీయ స్థాయిలో ఏవైతే సంగీత వాయిద్య కళాకారులకు ఉన్న సమస్యలో ఆ సమస్యలు కూడా రాష్ట్రంలో అనేకంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. వాటన్నిటి పరిష్కారం కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులందరినీ ఏకం చేసి మేము ప్రత్యేకమైనటువంటి క్యాంపెయిన్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి ఈ కళాకారులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రజెంట్గా ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. గతంలో మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. అది నేటికి అమల్లో ఉందని మేము అనుకుంటున్నాం. కానీ చాలామంది కళాకారులకు ఆ పెన్షన్ రావటం లేదు. అది ప్రత్యేక డ్రైవ్ చేసి ఆ 50 సంవత్సరాలు నిన్నటువంటి కళాకారులందరికీ పెన్షన్ మళ్ళా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో కళాకారులు వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు, కానీ వృత్తికి తగ్గట్టు వాళ్ళకి సరైనటువంటి ఆదాయ వనరులు లేవు. అందుకనే వాళ్ళకి మరి
దేవాలయాల్లో పనిచేసేటటువంటి వాళ్ళకు ఒక రకమైనటువంటి జీతాలు ఉన్నాయి కాబట్టి బయట ఉన్నటువంటి కళాకారులను కూడా ఆదుకోవడానికి కావాల్సినటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దావోస్ లో సీఎం పెట్టుబడిదారులతో వరుస భేటీలతో బిజీ. అంబేద్కర్ స్మృతివనంను పరిశీలించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయ స్వామి. విద్యుత్ ఉద్యోగుల సమస్యలే మా సమస్యలుగా భావిస్తాం మంత్రి గొట్టిపాటి రవికుమార్. భాజపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా అడ్డూరి శ్రీరామ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.